నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టే ముందు తెల్లవారుజామున లేచిన తర్వాత 5 హ్యాబిట్స్ మీ డేని ఎలా ఉంటుందో చెప్తుందండి. ఆ 5 హ్యాబిట్స్ ఏంటో చెప్తాను. ముందుగా పొద్దున లేవంగానే మనము వాటర్ తాగకపోవటం, ఎక్కువగా వాటర్ తాగకపోవటం వల్ల డీహైడ్రేషన్ అన్నది ముందే జరిగిపోతుందండి. ఎందుకంటే స్లీప్ మనం ఇన్ని గంటల్లో వాటర్ తాగకుండా ఉంటాము, లేచిన వెంటనే హైడ్రేషన్ అవ్వకపోతే మనకి ఎక్కువగా బాడీలో వాటర్ అన్నది పోతుందండి. కాబట్టి ఎక్కువగా హైడ్రేట్ అవ్వటానికి చూసుకోండి. సెకండ్ వచ్చేసి ఫోన్ చెక్ చేసుకోవటం అండి. చాలామంది తెల్లవారుజామున లేచి ఫోన్ ఎక్కువగా చెక్ చేస్తారు. దానివల్ల బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఎక్కువగా జరుగుతుంది. అంటే డే స్టార్ట్ అవ్వకముందే డే ఎండ్ అయిపోతుంది. కాబట్టి ఫోన్ చూడటం మానేయండి. అలాగే మూడోది వచ్చేసి చాలామంది లేవంగానే టీ కాఫీలు ఎక్కువగా తాగుతారు. దానివల్ల బ్లోటింగ్, డైజెషన్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయండి. దానితో పాటు నాలుగోది ఫిజికల్గా యాక్టివ్గా లేకపోవటం. చూడండి, డే ఎలా స్టార్ట్ చేస్తామో అలాగే డేని మనము త్రూ అవుట్గా మెయింటైన్ చేయాలండి. కొంతమందికి పొద్దున చాలా ఎనర్జీ ఉంటుంది, సాయంత్రం అయ్యేసరికి ఎనర్జీ డౌన్ అయిపోతుంది. అలా కాకుండా డే స్టార్ట్ అవ్వకముందే మనం చాలా ఎనర్జీతో ఉండటానికి ఏదో ఒక ఫిజికల్ మూమెంట్ చేయటం చాలా అవసరం. అలాగే ఐదోది వచ్చేసి మనం తెల్లవారుజామున లేచిన 30 minutes లోపలే వాష్రూమ్ వెళ్ళటం. మనకి అలా జరగలేదనుకోండి, కాన్స్టిపేషన్ ఇష్యూస్, ఇండైజెషన్ ఇష్యూస్ ఇలాంటివి చాలా వస్తాయి. కాబట్టి ఈ 5 హ్యాబిట్స్ని నేను చెప్పినట్టు హైడ్రేషన్, అలాగే ఫోన్ చెక్ చేసుకోకపోవటం, టీ కాఫీలని మానేయటం, ఆ తర్వాత ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం, దానితో పాటు మనము వాష్రూమ్ని 30 minutes లోపలే విజిట్ చేయటం, ఇలాంటి హ్యాబిట్స్ని డెవలప్ చేయండి. దానివల్ల హెల్త్లో మీకు చాలా చేంజెస్ అయితే ఉంటాయి. ఇలాంటి ఒక పాజిటివ్ నోట్తో మన సాధనాన్ని అయితే మొదలు పెడదాము. ఇవాళ మనము ముందుగా ప్రాణాయామతో మొదలు పెడదామండి. ప్రాణాయామ పేరు భ్రామరి ప్రాణాయామ. ఈ ప్రాణాయామ ఎలా చేయాలో చూపిస్తాను. నేను సుఖాసనాలో కూర్చున్నాను కాబట్టి మీరు ఏదన్నా కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. కూర్చున్న తర్వాత చూడండి, నేను నా చూపుడు వేళ్ళతో నా చెవులని క్లోజ్ చేస్తున్నాను. శ్వాసని డీప్గా తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు మకారం సౌండ్ని చేయండి. చూసారు కదండి, భ్రామరి ప్రాణాయామ ఎలా చేయాలో చూపించాను. ఈ ప్రాణాయామాలో మకారం సౌండ్ని మనం ఎక్కువగా శ్వాసని వదిలేటప్పుడు మనము చాంట్ చేస్తున్నామండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మకారం అన్న శబ్దం మనం శ్వాసని తీసుకొని మెల్లగా శ్వాసని వదులుతూ చేస్తున్నాం కాబట్టి మన మైండ్ని కామ్ డౌన్ చేస్తుంది. ఎవరికైనా ఎక్కువగా హెడేక్ ఉన్నా, మైగ్రేన్ ఇష్యూస్ ఉన్నా, మనకి ఎక్కువ యాంగ్జైటీ ఎక్కువగా ఫీల్ అయినా, మనకి రెస్ట్లెస్గా ఉన్నా, అంటే మెంటల్లీ ఫిజికల్కి రెస్ట్ ఇస్తామండి, మెంటల్లీ రెస్ట్ కావాలన్నా కూడా ఈ ప్రాణాయామం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి మనం కలిసి ఈ ప్రాణాయామాన్ని కొన్ని నిమిషాలు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా మీ రెండు చేతులని కళ్ళపైన పెడుతూ డార్క్నెస్ని ఫీల్ అవుతూ బ్యూటిఫుల్ స్మైల్తో ముందుగా మీ చేతులని చూస్తూ కళ్ళని తెరవండి. ఇదండి భ్రామరి ప్రాణాయామ. ఈ ప్రాణాయామం వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ప్రాణాయామాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధనాన్ని మొదలు పెడదామండి. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన సాధనలో ముందుగా సూర్య నమస్కారం విన్యాస స్టైల్లో చేద్దామండి. ఎలా చేయాలో చూపించేస్తానండి. ముందుగా ఈ విన్యాస స్టైల్ అన్నది ఒక ఫ్లో అండి. అంటే ఒక ఆసన తర్వాత ఇంకో ఆసనాన్ని ఫ్లోగా చేస్తాము. ఒక దగ్గర శ్వాసని తీసుకుంటాము, ఇంకో దగ్గర శ్వాసని వదులుతాము. నేను చూపిస్తానండి. ముందుగా చూసేద్దాం ఈ విన్యాస ఫ్లోని ఎలా చేయాలో. ముందుగా రెండు కాళ్ళని జోడిస్తూ రెండు చేతులని మనము సైడ్స్కి ఓపెన్ చేసి స్ట్రెచ్ చేస్తున్నాము. దీన్ని సమస్థితి పొజిషన్ అంటారండి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని సైడ్స్ నుంచి పైకెత్తుతూ మీ రెండు చేతులని జోడించండి. అలాగే మీ బొటన వేలని చూడండి. దీన్ని హస్త ఉత్థానాసన అంటారు. శ్వాసని వదులుతూ మళ్ళీ రెండు చేతులని సైడ్స్ నుంచి తీసుకెళ్తూ ముందుకి బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఈసారి ఛాతీని మనము ముందుకి స్ట్రెచ్ చేస్తూ ముందు వైపున చూస్తాము. ఉత్థానాసన. ఇప్పుడు శ్వాసని వదులుతూ చూడండి. రెండు మోకాలని బెండ్ చేసి మనము జంప్ కూడా చేయొచ్చండి, లేదా వాక్ కూడా చేయొచ్చు. దీన్ని చతురంగ అంటారు. శ్వాసని తీసుకుంటూ ఊర్ధ్వముఖ, శ్వాసని వదులుతూ మళ్ళీ సీటుని పైకెత్తుతూ ఛాతీలని మీ కాళ్ళ వైపున తీసుకెళ్ళండి. ఈ పొజిషన్లో ఒక డీప్ 5 బ్రీతింగ్స్ తీసుకోండి. కౌంటింగ్ అనలేదండి, నేను ఇక్కడ శ్వాస అన్నాను కాబట్టి స్లోగా డీప్గా తీసుకోవటానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ రెండు మోకాలని చూడండి. నేను బెండ్ చేశాను. సీటుని వెనక్కి తీసుకెళ్ళి జంప్ చేయొచ్చు, లేదా కాళ్ళని ఒకటి తర్వాత ఇంకో వాటిని ముందుకి తీసుకొస్తూ ముందు వైపున చూడండి. మళ్ళీ శ్వాసని వదులుతూ పాదహస్తాసన. శ్వాసని తీసుకుంటూ మళ్ళీ రెండు చేతులని పైకి స్ట్రెచ్ చేస్తూ హస్త ఉత్థానాసన. మెల్లగా శ్వాసని వదులుతూ హ్యాండ్స్ని రిలాక్స్ చేయొచ్చు. చూసారు కదండి, ఇది సూర్య నమస్కారాల్లో విన్యాస స్టైల్. ఇక్కడ మనం చూసినట్టయితే చతురంగ దండాసన ఏదైతే చేస్తున్నామో, అంటే మోచేతుల దగ్గర నుంచి బెండ్ అవ్వటమే కొంచెం కష్టంగా ఉంటుందండి. చతురంగ దండాసన చేయలేకపోతే ప్లాంక్ పొజిషన్, అంటే బాడీని ఒక లైన్లో పెట్టడానికి ట్రై చేయండి. ఏం పర్లేదు, మెల్లమెల్లగా హ్యాండ్ స్ట్రెంగ్త్ని పెంచి చతురంగ దండాసన చేయొచ్చు. మనం కలిసి ఈ విన్యాస స్టైల్ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదండి విన్యాస స్టైల్. దీన్ని అడ్వాన్స్ సూర్య నమస్కారాలు కూడా అంటారండి. సూర్య నమస్కారాలు చాలా ఈజీగా ఉన్న వాళ్ళకి ఇలాంటి అడ్వాన్స్ సూర్య నమస్కారాలు చేయటం వల్ల వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అలాగే హెల్త్లో, అలాగే బాడీలో స్టెబిలిటీ, స్ట్రెంగ్త్ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ అడ్వాన్స్డ్ సూర్య నమస్కారాలని ట్రై చేయండి.
ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు మాలాసన. ఈ ఆసనాలో చిన్న వేరియేషన్ని కూడా చూపిస్తాను, చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. మాలాసన చేయడానికి రెండు కాళ్ళని జోడిస్తూ ముందుగా కాళ్ళ వేళ్ళని అలాగే హీల్స్ని మళ్ళీ కాళ్ళ వేళ్ళని సెపరేట్ చేయండి. లెగ్ డిస్టెన్స్ ఇంతగా ఉంటుందండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని పైన వైపున స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, సీట్ని కిందికి తీసుకెళ్తూ స్క్వాటింగ్ పొజిషన్కి వచ్చేయండి. ఈ పొజిషన్కి వచ్చినప్పుడు కాళ్ళు ఇట్లా ఉండొద్దండి, కాళ్ళని సపరేట్గానే పెట్టండి. ఇప్పుడు ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదులుతూ సీట్ని మాత్రమే పైకెత్తండి. అలాగే పై భాగాన్ని ముందుకి బెండ్ చేయండి. నేను ఇదే ఆసన సైడ్కి టర్న్ అయి చూపిస్తానండి, చూడండి. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనకి మాలాసన చేయటం వల్ల హిప్ ఇంకా గ్రాయిన్ అన్నది బాగా ఓపెన్ అవుతుందండి. ఈ పొజిషన్లో కూర్చోవటం వల్ల ఎలిమినేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది. మాలాసనలో మన యాంకిల్స్ కానివ్వండి, మన థైస్, మన లెగ్ మజిల్స్ అన్నీ చాలా బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. అందులో ఇక్కడ మనము హ్యాండ్స్ని రేస్ చేయటం వల్ల షోల్డర్ స్ట్రెంథనింగ్ కూడా అవుతుంది. మన సీటుని పైకెత్తి బాడీని లైన్ చేస్తున్నాం కాబట్టి మైండ్ని కామ్ డౌన్ చేస్తుంది. అలాగే వెన్నుముక్క పైన కూడా మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతులని ఆ తర్వాత సీట్ని రిలాక్స్ చేయండి. ఇదండి మాలాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పశ్చిమోత్థాన ఆసన. ఈ ఆసన చూసేద్దామండి ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి నేను ఒక వైపున తిరుగుతున్నాను, చూడండి. అలాగే రెండు కాళ్ళని స్ట్రెచ్ చేయండి. వన్స్ మనము రెండు కాళ్ళని స్ట్రెచ్ చేసాము, కాళ్ళ వేళ్ళు మీ వైపున ఉండేటట్టు చూసుకోండి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని పైకి స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. చాలామంది చేసే కామన్ మిస్టేక్ అండి, ఎక్కువగా బెండ్ అవ్వలేకపోతే జస్ట్ మనము ఇంతగా బెండ్ అయ్యామనుకోండి, వెన్నుముక్క పొజిషన్ ఇలా ఉంటే రాంగ్ అండి. వెన్నుముక్కని స్ట్రైట్గా ఉంచుతూ ఇంత బెండ్ అయినా సరిపోతుందండి. మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయటం వల్ల మనము కిందికి కూడా వెళ్ళొచ్చు. లేదా రెండు కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు మెల్లమెల్లగా హీల్స్తో ముందుకి స్లైడ్ అవుతూ బెండ్ అవ్వండి. ఇలా చేసినా కూడా కరెక్టే అండి. ఈ పశ్చిమోత్థానాసన చేయటం వల్ల కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఈ భాగంలో అబ్డామినల్ రీజియన్లో మనకి మంచి స్టిమ్యులేషన్ జరుగుతుందండి. ఇక్కడున్న ఫ్యాట్ కూడా తగ్గుతుంది. బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఎక్కువగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పశ్చిమోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సుచిరంధ్రాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా మన వీపు వైపున అంటే శవాసనాలు పడుకోవాలి కాబట్టి నా పొజిషన్కి వస్తున్నాను చూడండి. ఆ తర్వాత కలిసి చేద్దాం. ముందుగా మనము శవాసనాలు రెస్ట్ చేస్తాము. 2 కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి, కుడి కాళ్ళని పైకెత్తుతూ కుడి కాళ్ళని నేను ఎడమ మోకాల పై భాగంలో పెట్టిన తర్వాత చూడండి, మనకి ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ దగ్గర నేను 2 చేతులని తీసుకెళ్తూ చూడండి నా ఎడమ మోకాల కింద భాగంలో హోల్డ్ చేశాను. నెక్ని ఇలా కాకుండా రిలాక్స్గా ఉంచండి. ఇప్పుడు ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మీ 2 కాళ్ళని మీ ఛాతీ వైపున పుష్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా రిలాక్స్ చేస్తూ మనం వేరే వైపున కూడా చేస్తాము. చూసారు కదండి, సుచిరంధ్రాసన ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 కాళ్ళని చేతులని రిలాక్స్ చేస్తూ శవాసనాలు కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. మెల్లగా ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలు కూర్చోండి. ఇదండి సుచిరంధ్రాసన. ఈ ఆసన చేసినప్పుడు మనకు మంచి స్ట్రెచ్ కాళ్ళల్లో ఫీల్ అయి ఉంటామండి. ఈ స్ట్రెచ్ సయాటికా ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఎక్కువసేపు నిల్చొని చేసే పని వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి కాళ్ళల్లో నొప్పులు ఎక్కువగా ఉంటాయి. రన్నర్స్కి ఎక్కువగా మన కాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఈ స్ట్రెచ్ చేయటం వల్ల పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. అలాగే కాళ్ళల్లో ఉన్న టైర్డ్నెస్ కూడా పోతుంది. కాబట్టి తప్పకుండా ఈ స్ట్రెచ్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా స్ట్రెచ్చింగ్ అలాగే స్ట్రెంథనింగ్ ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ముందు చెప్పాను నా హ్యాబిట్స్ గురించి అండి. ఏ హ్యాబిట్స్ చేయకూడనివి అని చెప్పానండి. హ్యాబిట్ అంటే ఏంటండి, ప్రతిరోజు చేసేదాన్ని హ్యాబిట్ అంటారు. ఏదో కొన్ని రోజులు చేసి అంటే 1-2 రోజులు తప్పకుండా ఇవి ఫాలో అయ్యి నెక్స్ట్ డే మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తే దాన్ని హ్యాబిట్ అనరండి. యోగా అంటేనే డిసిప్లిన్ అండి. కాబట్టి మనము తప్పకుండా హ్యాబిట్ అంటే ప్రతిరోజు నిరంతరంగా కంటిన్యూ చేస్తూ మనం ఉన్నంత వరకు దీన్ని ఫాలో అవుతాము అని చేయడాన్ని హ్యాబిట్ అంటారు. కాబట్టి తప్పకుండా అలవాటులని డిసిప్లిన్ చేసుకోవటానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.